నమస్తే చిట్టి మిత్రులారా. ఈనాటి మన ఆసక్తికరమైన కథా విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అందమైన పల్లెటూరికి ప్రయాణించబోతున్నాం. అవును, అక్కడి మట్టిలో దాగి ఉన్న ఒక పెద్ద రహస్యాన్ని, ఆ రహస్యం వెనుక ఉన్న అసలైన నిధిని మనం కలిసి కనుక్కోబోతున్నాం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మొదటి భాగం, కష్టపడే రైతు. ఇక్కడే మన అద్భుతమైన కథ మొదలవుతుంది. సరే, ఇప్పుడు ఈ విషయాన్ని కాస్త లోతుగా చూద్దాం. అనగనగా ఒక పచ్చని గ్రామం. అక్కడ రామయ్య అనే ఒక వృద్ధ రైతు ఉండేవాడు. ఆయనకు తన పొలమంటే ప్రాణం. ఎండా వానాని తేడా లేకుండా మట్టిలో చెమటోడ్చి పనిచేసేవాడు. కాని అతను ముగ్గురు కొడుకులు మాత్రం అస్సలు అలా కాదు. తండ్రి అంత కష్టపడుతుంటే వాళ్లేమో ఏ పని చేయకుండా ఊరి మధ్యలో ఉన్న మర్రిచెట్టు కింద కూర్చుని బద్ధకంగా కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేసేవారు. అసలు చెమట చుక్క అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. ఆ కొడుకులను చూస్తుంటే రామయ్యకు లోలోపల ఎంతో బెంగగా ఉండేది. నా తర్వాత వీళ్ల పరిస్థితి ఏంటి అని ఆయన పడని మదనలేదు. ఒకరోజు వాళ్ళని దగ్గరికి పిలిచి, నాయనలారా, నాకు వయసు పైబడుతోంది. కష్టపడటం నేర్చుకోకపోతే రేపు మీరు ఎలా బతుకుతారు అని ఎంతో ఆవేదనగా అడిగాడు. కాని ఆ బద్ధకస్తులైన కొడుకులు మాత్రం ఆ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు. పైగా వెటకారంగా నవ్వుతూ, దానిదేముంది నాన్నా, నువ్వు కష్టపడి సంపాదించిన ఆస్తి ఉందిగా, అది మాకు చాలులే అని చాలా నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. రెండవ భాగం, దాగిన రహస్యనిధి. కాలం వేగంగా గడిచిపోయింది. రామయ్య బాగా అనారోగ్యం పాలయ్యాడు. ఆయన ఆఖరి ఘడియలు దగ్గరపడ్డాయి. ఆ సమయంలో ఒక చీకటి రాత్రి తన కొడుకులను దగ్గరికి పిలిచాడు. గదిలో ఒక చిన్న దీపం మాత్రమే వెలుగుతోంది. రామయ్య తన గొంతు బాగా తగ్గించి గుసగుసగా ఇలా అన్నాడు, నాయనలారా, మన పొలంలో ఎక్కడో ఒకచోట మన పూర్వీకులు దాచిన ఒక పెద్ద నిధి ఉంది. బంగారం, వజ్రాలతో నిండిన ఆ నిధిని నేను పోయాక మీరా పొలాన్ని తవ్వి తీసుకోండి. ఆ మాట విన్నారో లేదో, ఆ బద్ధకస్తులైన కొడుకుల కళ్ళు ఒక్కసారిగా తళుక్కున మెరిశాయి. కష్టపడకుండానే రాత్రికి రాత్రే బోలెడంత బంగారం వస్తుందన్న ఆశ వారిని పూర్తిగా కమ్మేసింది. ఎంతలా అంటే ఆ నిధి మత్తులో పడి వారు తమ తండ్రి ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోలేదు. ఎప్పుడెప్పుడు ఆ నిధిని తెచ్చుకుందామా అని ఆతృతగా ఎదురుచూశారు. పాపం, కొన్ని రోజులకే రామయ్య కన్నుమూశాడు. మూడవ భాగం, తుప్పు పట్టిన పనిముట్లతో తవ్వడం. ఇది మనకు అద్భుతంగా ఏం చూపిస్తోందంటే వాళ్లల్లో వచ్చిన ఆకస్మిక మార్పును. అవును, తండ్రి చనిపోయిన మరుసటి రోజే వాళ్లలో ఎక్కడలేని శక్తి వచ్చేసింది. సూర్యుడు ఇంకా ఉదయించనే లేదు. ముగ్గురు కొడుకులు ఇంట్లో మూలనపడి ఉన్న పాత తుప్పుపట్టిన పారలు, గడ్డపారలు తీసుకుని ఉరుకులు పరుగులు పెట్టారు. ఆ బరువైన ఇనుప పనిముట్లతో వాళ్లు పనిచేయడం వాళ్ల జీవితంలో అదే మొదటిసారి. నిధి ఇక్కడుంది, కాదు కాదు అక్కడుంది అని వాదించుకుంటూ ఏళ్ల తరబడి గట్టిపడిపోయిన ఆ కఠినమైన మట్టిని గట్టిగా పగలగొట్టారు. చెమటలు కారుతున్నా సరే ఆపకుండా పొలమంతా అంగుళమంగుళం చాలా లోతుగా తవ్వేశారు. అలా ఉదయం నుండి సాయంత్రం వరకు విపరీతంగా చెమటోడ్చి కండలు కరిగించి పొలాన్ని మొత్తం తవ్వేసిన తర్వాత వారికి ఎన్ని రూపాయలు దొరికాయో తెలుసా? అక్షరాల 0. అవును, ఇది నిజం. అంత కష్టపడి వెతికినా వారికి ఒక్కటంటే ఒక్క బంగారు నాణెం కూడా దొరకలేదు. పాపం, బాగా అలసిపోయిన కొడుకులు నిరాశగా మట్టిలో కూలబడిపోయారు. మన నాన్న మనల్ని కావాలనే మోసం చేశాడు, ఇక్కడే ఎలాంటి నిధి లేదు అని పళ్ళు నూరుకుంటూ తిట్టుకున్నారు. కాని చిట్టి మిత్రులారా, ఒక్కసారి మనం ఆలోచించాలి. తన పిల్లలంటే అంత ప్రాణమిచ్చే తండ్రి చనిపోయే ముందు వాళ్లతో అబద్ధం ఎందుకు చెబుతాడు? అసలు దాచినా బంగారం నిజంగానే ఎక్కడ ఒకచోట ఉండి ఉంటుందా? ఏమనుకుంటున్నారు? వాళ్లు అలా తీవ్ర నిరాశతో కూర్చుని ఉన్న సమయంలో ఆ దారిన పోతున్న ఒక ముసలాయన వాళ్ళని చూసి ఆగాడు. వాళ్లు పడిన కష్టాన్ని, వాళ్లు తవ్వి మెత్తగా చేసిన పొలాన్ని గమనించాడు. ఏమైంది నాయనలాలా, అంత దిగులుగా ఉన్నారు? పొలాన్ని ఎలాగో ఇంత బాగా తవ్వేశారు కదా, మట్టి కూడా చాలా మెత్తగా, వ్యవసాయానికి అనువుగా తయారైంది. మీ శ్రమ వృధా కాకుండా అందులో కొన్ని విత్తనాలు చల్లి చూడండి, తప్పకుండా పనికొస్తుంది అని ఒక చక్కటి సలహా ఇచ్చాడు. ఇది నిజంగా కథను మలుపు తిప్పే క్షణం. 4వ భాగం, బంగారు పంట. ఇప్పుడు తర్వాతి భాగానికి వెళ్దాం. ఇది ఎలా ఉత్కంఠగా మారుతుందో చూద్దాం. ఆ ముసలైన మాటలు విని చేసేదేమీ లేక అయిష్టంగానే కొన్ని వడ్ల విత్తనాలను ఆ మెత్తటి మట్టిలో చల్లారువాళ్లు. ఆ తర్వాత అసలైన ప్రకృతిమాయ మొదలైంది. మొదటి రోజు చల్లిన ఆ విత్తనాలు కొన్ని రోజులకే దయగల ఆకాశం నుండి కురిసిన వానకు ప్రాణం పోసుకున్నాయి.
వారాలు గడిచేసరికి ఆ మట్టిలో నుండి చిన్న చిన్న పచ్చని మొలకలు బయటికి రావడం చూశారు. ఇక నెలలు గడిచేసరికి ఆ పొలమంతా సూర్యరశ్మికి తలతలా మెరుస్తూ ఒక పెద్ద బంగారు రాశిలా అద్భుతమైన పంటలా మారిపోయింది. బహుశా ఆ ఊరి చరిత్రలోనే అంత గొప్ప పంట ఎప్పుడూ పండి ఉండదు. ఈ క్రమంలో ఆ కొడుగుల్లో కూడా ఒక గొప్ప మార్పొచ్చింది. ప్రతిరోజూ పొలానికి వెళ్లడం, పనికిరాని కలుపు మొక్కలను పీకేయడం, ఆ పచ్చని మొక్కలకు క్రమం తప్పకుండా నీళ్లు పెట్టడం అలవాటు చేసుకున్నారు. అచ్చం వాళ్ల నాన్న రామయ్య ఎలాగైతే కష్టపడేవాడో వాళ్లు కూడా అలాగే ఆ మట్టిని ప్రేమించడం మొదలుపెట్టారు. ఆ పొలమంతా పచ్చగా కలకలలాడుతుంటే చూసి వారి మనసులు ఎంతగానో ఆనందంతో నిండిపోయాయి. 5వ భాగం నిజమైన నిధి. ఇప్పుడు ఈ భాగంలో అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే వాళ్లు పండించిన ఆ పంటను సంతలో అమ్మినప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవడమే. వాళ్లు పండించిన ఆ అద్భుతమైన పంటను బజార్లో అమ్మగా వాళ్లకు ఊహించినంత విపరీతమైన డబ్బు వచ్చింది. అప్పుడే వాళ్లకొక పెద్ద నిజం తెలిసొచ్చింది. తమ తండ్రి చెప్పిన ఆ రహస్యనిధి అంటే మట్టి కింద దొరికే పెట్టెనిండా ఉండే బంగారు నాణేలు కాదని, అది కేవలం ఒక భ్రమ అని వాళ్లకు అర్థమైంది. ఇదంతా తమకు కష్టపడటం నేర్పించడానికి తమ తండ్రి వేసిన ఒక గొప్ప, తెలివైన వ్యూహం అని వాళ్లు తెలుసుకున్నారు. నిజానికి భూమి తల్లి మనకు అందించే ఈ బంగారు పంటే అసలైన సంపద అని వారు గ్రహించారు. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన అంశమేమిటంటే నిజమైన నిధి అనేది ఎక్కడో మట్టి కింద రాత్రికి రాత్రే దొరికే ఉచిత సంపద కాదు. మన చేతులతో మనం పడే కష్టం, భూమిమీద మనముంచే నమ్మకమే ఆ నిధి. వ్యవసాయంలో సాధించే ఆ అద్భుతమైన విజయమే అసలైన నిజమైన నిధి. కష్టపడే గుణముంటే ఆ నేలతల్లి ఏనాడూ మనల్ని మోసం చెయ్యదు అన్న తండ్రి ఆఖరి సందేశం వారికి పూర్తిగా కనువిప్పు కలిగించింది. ఆ రోజునుండి ఆ ముగ్గురు కొడుకులు తమ సోమరితనాన్ని పూర్తిగా శాశ్వతంగా వదిలేశారు. ఆ ఊరి మధ్యలో ఉన్న మర్రిచెట్టు కింద బద్ధంగా కూర్చోడం మళ్లీ ఎవ్వరూ చూడలేదు. తమ తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, కష్టపడు పనిచేస్తూ ఆ ఊరికే గొప్ప రైతులుగా పేరు తెచ్చుకున్నారు. అలా వాళ్ల తండ్రి కల అద్భుతంగా నెరవేరింది. చూశారు కదా నా చిట్టిమిత్రులారా, శ్రమలో ఉన్న శక్తి ఎలాంటిదో. తుప్పుపట్టిన పనిముట్లతో మొదలుపెట్టిన వారి కష్టం వాళ్ల జీవితాలనే మార్చేసింది. మరిప్పుడు మనం ఆలోచించాలి. ప్రతిరోజూ మన పనుల్లో, మన చదువుల్లో మనం శ్రద్ధగా కష్టపడితే భవిష్యత్తులో మనం పండించగల అద్భుతమైన నిజమైన నిధి ఎలాంటిదై ఉంటుంది? ఏ పనైనా ఇష్టపడి, కష్టపడి చేస్తే వచ్చే ఆనందం, ఆ విజయం అంతకంటే గొప్ప నిధి కదా. ఈ స్ఫూర్తితోనే ఎప్పుడూ ముందుకు సాగుదాం, శ్రమను నమ్ముకుందాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన కథావిశ్లేషణతో కలుద్దాం. అంతవరకు సెలవు.